ఒకసారి ఫేస్ చూపించండి. ఏయ్ ఏందిరా నక్రాలా? నా ముఖం నీకెందుకు చూపించాలా? బట్టే బాస్ తోడ్కాలు తీస్తా. వద్దులండి, వెళ్ళండి. హలో సార్, మేడం వాళ్ళ ఫాదర్ దగ్గరే ఉన్నాను సార్. మేడం ఇక్కడికి వస్తే మీకు కాల్ చేస్తాను సార్. నాన్న, నాకెందుకు ఆ జైని చూస్తే అనుమానంగా ఉంది నాన్న. వాడే మన జానునేతో చేసుంటాడేమోనని. ఏం మాట్లాడుతున్నావురా? అసలు ముందు నుంచే వీడి ప్రవర్తన చాలా తేడాగా ఉంటుంది నాన్న. రేయ్, జయబాబా లాంటి వాడు కాదురా, చాలా మంచివాడు. నిజంగా తనంత మంచివాడే అయితే చెల్లి చనిపోగానే మనకు ఆ విషయం చెప్పకుండా ఇవాళ్ళొచ్చి ఎందుకు కథలు చెప్తాడు నాన్న? ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎంత అడిగినా జాను అక్కడుంది ఇక్కడుంది అని తప్పించుకు తిరుగుతున్నాడు. నిజంగానే జాను యాక్సిడెంట్లోనే చనిపోయి ఉంటే తను ఇలా అబద్ధాలు చెప్పి కవర్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది నాన్న? రేయ్, నువ్వెన్ని చెప్పినా నేను నమ్మనురా. జయబాబు ఇంకేదన్నా చేశాడంటే నేను నమ్ముతానేమో గాని మన జానుకు హాని తలపెట్టాడురా. ఎందుకంటే అతనికి మన జాను అంటే ప్రాణం. లేదు నాన్న, ఖచ్చితంగా తనే ఏదో చేసుంటాడు నాన్న. ఇది నేను తెలుసుకొని తీరుతాను నాన్న. రేయ్, ఏ సంతోష్, ఏంటమ్మా ఇది?